వందనాలు. దేవుని యొక్క కృప మనందరినీ క్షేమంగా ఇక్కడి వరకు నడిపించినందుకు దేవాతి దేవునికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన మరి సిస్టర్ బీనా గారికి, జోషి కే రాయ్ గారికి, మరి పాస్టర్ రాము గారికి, మరి మిస్సెస్ కృప గారికి నా హృదయపూర్వక వందనాలు. వారు 2 నెలల క్రితం మరి ఈ రీతిగా ఆహ్వానించినందుకు, దేవుడి సమయాన్ని అనుకూలపరిచినందుకు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి మిమ్మల్ని అందరినీ చూడడం నాకు మొదటిసారి. మీరంతా నా సహోదరీలు, కానీ చూడలేదు ఇప్పటి వరకు. బట్ వీఆర్ ఆల్ వన్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ. మనమంతా యేసయ్య మరి కుటుంబంలో ఒక్కటిగా ఉన్నాం గనుక, అమ్మో నాకు తెలియకుండా నా కుటుంబంలో ఇంతమందిని ఈరోజు కలుసుకోవడం నాకు చాలా సంతోషం. మీరంతా కూడా మరి ఈ రీతిగా దేవుని సేవ చేస్తున్నారంటే, ఆయన జత పనివారుగా మీరందరూ సేవలో ఉన్నారంటే, సేవకు రాండ్రతో కూడా మాట్లాడడం నాకు ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే మనల్ని దేవుడు తన జత పనివారుగా ఏర్పరచుకొని పిలుచుకొని ఒక ప్రత్యేకమైన పనికి మనల్ని ఇచ్చాడు, అప్పగించాడు. ప్రార్థన చేసుకొని మనకివ్వబడిన అంశంలోనికి మనము వెళ్దాం. మరి నేను అడగొచ్చా, మీరందరూ ఏ జిల్లాల్లో ఉన్నారని? అందరు ఇదే జిల్లానా? వేరు వేరు జిల్లాలు. గుంటూరు జిల్లా ఎంతమంది? ఓకే. పశ్చిమ గోదావరి? ఓకే. తూర్పు గోదావరి లేరేమో. ఓకే. విజయవాడ అదొక జిల్లానేనా? బాపట్ల. ఓకే, చాలా సంతోషం. విశాఖపట్నం లేరు, రాజమండ్రి లేరు. ఈ 3 జిల్లాలను. ప్రకాశం జిల్లా, కందుకూరు, ప్రకాశం. ఓకే, చాలా సంతోషం అమ్మ. మరి ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నప్పుడు ఈ జిల్లాల పేర్లు చెప్పాం. ఇప్పుడు మేము తక్కువగా వాటి గురించి వింటున్నాం, కానీ మీరంతా కూడా చాలా మరి బ్లెస్సెడ్. ఎందుకంటే సువార్త మా తెలంగాణ కంటే మీకు దాదాపు ఒక శతాబ్దం ముందే అందింది, 2 శతాబ్దాల ముందే అందినాయి. అందుకని 3, 4, 5 తరాల వారు కూడా క్రైస్తవులు ఉండి ఉంటారు ఇక్కడ. లాంగ్ స్టాండింగ్ క్రిస్టియానిటీ. దేవుని సువార్త ముందుగా అందిన ప్రాంతాలలో ఈ తీర ప్రాంతం భారతదేశంలో ఒకటి. కాబట్టి మీరు ధన్యులు. మీ పిల్లల్ని చూసిన మీ వాళ్ళు కూడా ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మనతో ఈ సేవ పరిచర్యలో ఈ అంశంను ఏ రీతిగా మనం వాడాలో, దేవుని బిడ్డలుగా ఎలా వాడాలో మనం ప్రార్థన చేసి వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. ప్రేమపూర్ణుడా, మమ్మను ప్రేమించి మీ సత్యవాక్యం వలన మమ్మల్ని కని నీలో మమ్మల్ని ప్రభువా నిలబెట్టుకున్నందుకు వందనాలు తండ్రి. గాస్పల్ బ్యాండ్ పరిచర్యను ఎన్నుకొని ఈ పరిచర్య ద్వారా ఇన్ని జిల్లాల్లో జరిగిస్తున్న పరిచర్యకై వందనాలు. సేవకులను బట్టి, సేవకు రాండ్రును బట్టి వందనాలు. వారితో వచ్చిన సంఘ పరిచారకులను బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని ఈ నూతన సంవత్సరం 2026వ సంవత్సరమున ఎందు నిమిత్తం ఈ రీతిగా సమావేశపరిచారు, మీ ఉద్దేశం అంతటిని మీరు నెరవేర్చుకోవడానికి, మీ పరిశుద్ధాత్మ కార్యమాలో జరిగించమని, నన్ను కేవలం నీ నోటి బూరగా వాడుకోమని, మీ పరిశుద్ధాత్మ మాటలు నా నోట ఉంచమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డకు నాకు వినగల చెవులను, గ్రహింపగల మనస్సును, అనుసరించు హృదయాన్ని, చిత్తాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి.
నీ వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైన వాక్యము, సజీవమైనదై బహుబలము గలదై ప్రాణాత్మలను కీళ్లను విభజించినటువంటి నీ వాక్యముతో మా అంతరంగమున ప్రభ మీరు కార్యము జరిగించమని అడుగుచున్నాం. నీ వాక్యము ద్వారా ప్రభ మా నడతను మేము శుద్ధి చేసుకోవడానికి, ఉజ్జీవింపబడడానికి, సమృద్ధి జీవములో మీరు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. దేవా, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంటున్న తండ్రి. నీ వెలుగైన వాక్యము మాలో ప్రసరింపచేసి మాలోని చీకటి అంతటిని దూరపరచమని అడుగుచున్నాము తండ్రి. నీకు యోగ్యమైన బిడ్డలుగా, యోగ్యమైన సేవకులుగా, నీకు మహిమ తెచ్చే సేవ మా ద్వారా మీరు జరిగించమని, మా జీవిత సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందమని, మమ్మను ప్రభా మీ వలే మార్చమని యేసు నామమున అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ 3 రోజులు కూడా మనకు ఒక ధ్యేయం ఉన్నది. అదేంటంటే మనము యేసు క్రీస్తులాగా మారుట కొరకు ఒక గురిని కలిగి ఉండాలి. మనమంతా ఎదగాలి, మనమంతా ఎదగాలి. యేసు రూపము దాల్చ ఎదగాలి. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మన మూల వాక్యము ఇక్కడ ఆల్రెడీ రాయబడి ఉన్నది. కాగా దేవుని చేత ప్రియులైన వారికి తగినట్టుగా ఇది మన మూల వాక్యం. దేవుడు మనల్ని ఏ రీతిగా ఏర్పరచుకున్నాడు, ఏ రీతిగా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, ఏ రీతిగా ఆయన పిల్లలమయ్యాం, ప్రియులైన పిల్లలమయ్యాము అని మనం చూస్తే 1 పేతురు 1వ అధ్యాయం 22 నుండి చూద్దాం. కాగా మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రారును. అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యం. గాస్పెల్ బ్యాండ్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డ సేవకురాలు, లేకపోతే అసలు యేసు ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలు అయినామంటే ఒకటే ఒక సూత్రం ఏంటంటే, మనము శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఈ విత్తనానికి, ఈ సువార్తకు, ఈ వాక్యానికి చావు లేదు. అంటే విశ్వాసికి చావు లేదు. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు పరిశుద్ధులుగా చేశాడు, ఎందుకు తన ప్రియులైన పిల్లలుగా చేసి ఈ గుణాలు కలిగి ఉండమంటున్నాడు, ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఉంది. కాగా మీరు క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి అంటే దేవుని విత్తనం మనలో ఉన్నది. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ గాడ్స్ సీడ్. మిరప చెట్టుకు మిరప గింజ వేస్తే మిరప చెట్టు మొలిసి మిరపకాయలు కాస్తుంది. వంకాయ చెట్టుకు వంకాయ గింజ నుండి అది, వేప చెట్టుకు వేప గింజ నుండి చేదైన, ఆ చెట్టు నుండి చేదైన మామిడి చెట్టుకు తీయని పడు. ఏ విత్తనానికి ఆ చెట్టు గుణమును సూచిస్తుంది. దేవుని బిడ్డలు దేవుని గుణాన్ని,
దేవుని ఉనికిని, దేవుని యొక్క సంపూర్ణమైన గుణగణాల యొక్క టేస్ట్ని ప్రపంచానికి అందించడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనల్ని తాను ఎంత అత్యంత పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు. మనల్ని నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి యేసు ప్రభు తన ఏకైక కుమారుని మనకిచ్చి ఆయనతో పాటు మనందరినీ తన ఇంటి బిడ్డలుగా చేసుకొని, తోడి వారసులుగా చేసుకొని, యేసు ప్రభుతో మనందరినీ కూడా తోడి వారసులుగా చేసుకునే అంత నిష్కపటమైన ప్రేమ తండ్రి మన ఎడల కనపరిచాడు. ఆ సహోదర ప్రేమ, మిక్కటమైన సహోదర యేసయ్య తన చెల్లెళ్ళ పట్ల, తమ్ముళ్ళ పట్ల ఎంత గొప్ప ప్రేమను కనపరిచాడో అదే ప్రేమ మనం కలిగి ఉండుట కొరకు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమింపవలనని కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. సేమ్ లవ్ వి మస్ట్ ఎగ్జిబిట్. ఇందుకోసమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధులుగా చేశాడు. మనం ఒకరి ఎడల ఒకరము మిక్కటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క ఇష్టం. అందుకే తన విత్తనం మనలో విత్తాడు. మనం పుట్టామంటే, దేవుని ఇంటి బిడ్డలుగా పుట్టామంటే, అక్షయ బీజం, శాశ్వతమైన జీవము గల అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత. మరి ఇప్పుడు మనము వాక్యం ఎందుకు వినాలి? ఈ 3 రోజులు ఎందుకు మనం చెప్పుకోవాలి? ఈ అంశం ఎందుకు ధ్యానించాలంటే మనకు విధేయత రావాలి. వాక్యం చదవడం కాదు, వినడం కాదు, ఆ సత్యానికి మనం విధేయులం అవుట చేత మీ మనస్సును పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు మిక్కటముగా ప్రేమించు. అది దిస్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ద మీటింగ్స్. ఇప్పుడు గురి ఏంటి? ఈ సభలు మరి గాస్పల్ బ్యాండ్ వారు పెట్టడంలో, స్త్రీల సభలు, ప్రిస్కిల్ల సభలు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, మనము ఈ సత్యానికి విధేయులమై మన మనస్సు మారి సంపూర్తిగా మనము సత్యానికి విధేయత చూపాలి. ఇది వాక్యం సత్యం. సత్యవాక్యం వల్ల మనల్ని కన్నాడు. కానీ మన పిల్లలందరూ, పుట్టిన పిల్లలందరూ మనకు విధేయులై ఉంటున్నారా? మన బీజం ఉన్న వాళ్ళందరూ మనకు విధేయులై ఉంటున్నారా? మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మన పిల్లలు చేస్తున్నారా? చెయ్యాలంటే మాటి మాటికి వాళ్ళకి చెప్పాలా, వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళకి దారి చూపాలి. దేవుడు కూడా మాటి మాటికి మనతో, నా సత్యానికి మీరు విధేయత చూపి మీ మనస్సులు పవిత్రపరచుకుంటూ, ఆ మనస్సు నిండా నా ప్రేమను నింపుకుంటూ, మీ హృదయం నిండా నా ప్రేమను నింపుకుంటూ అలా జీవించండి అని పిలుస్తున్నాడు. కాబట్టి మరి మనమందరం కూడా దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన వాక్యాన్ని, వలన పుట్టింపబడిన మనం, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యం, ఈ ప్రశస్తమైన విత్తనాల్ని మన చేతుల్లో పెట్టి లివ్, మీరు జీవించండి. ఇదే జీవితమును మీరు మాదిరిగా చూపిస్తూ నా వాక్యాన్ని, అక్షయ బీజాన్ని, శాశ్వతమైన జీవము గల వాక్య మూలంగా అనేకులు పుట్టునట్లు, బిడ్డలారా మీ చేతిలో గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ మన దేవుని వాక్యం నిరంతరం నిలుచును. దీస్ సీడ్స్, అక్షయ బీజాన్ని దేవుడు మనకిస్తూ. వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కానీ మాకు వ్యవసాయం ఉంది. కొన్నిసార్లు కల్తీ విత్తనాలు దొరుకుతాయి, తెలవకుండా వేస్తాం, పంట రాదు. కొన్నిసార్లు రుచి మంచిది అనుకొని వేస్తాం, కానీ చెట్టు వచ్చిన తర్వాతనే అది మంచి విత్తనమో చెడుదో తెలుస్తుంది. కానీ ఈ 2 గ్యారంటీ మనకేంటంటే, విత్తనం మంచిది, రెండవది అది శాశ్వతంగా ఉండేది, మూడవది
ఇది ప్రాఫిటబుల్. దీని ద్వారా నష్టం రాదు. ఏ వ్యవసాయదారుడైనా విత్తనాలు విత్తితే పంట వస్తుందో రాదో, నాకు నా శ్రమకు తగిన ఫలితం దక్కుద్దో రాదో, అయినా వేస్తాడు. కానీ మనకైతే దేవుడు ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడని చెప్పి మనల్ని బలపరుస్తూ ఈ శాశ్వత జీవము గల వాక్యాన్ని విత్తడానికి ఈ అక్షయ బీజాల్ని మనలో ఉంచి మనలో అది ఫలిస్తూ మనము దర్పణంగా మన సంఘాల్లో చూపిస్తూ, అమ్మో మా అమ్మగారిలో నిజంగా నాకు దేవుడు కనబడుతున్నాడు, ఆయన స్వభావం కనబడుతుందని మనల్ని చూస్తూ వారు ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మిక్కుటమైన సహోదర ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడే మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన సమాజంలో వారు దేవుని చూడగలరు. ఈ ప్రేమ మనము కలిగి ఉండకపోవడానికి కారణం ఒక్కటే, మనిషిలో స్వార్థ చింతన. అందుకే ఆ స్వార్థం అనేది మనం ఎప్పుడూ దూరం పెట్టి దేవుని వాక్య సత్యానికి విధేయత చూపితేనే దేవ స్వభావము మనకు వస్తుంది. మరి 2వ పేతురు 1వ అధ్యాయం 2 నుండి చదువుతాను. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నది. దేవుని గూర్చినట్టు ప్రభువైన యేసును గూర్చినట్టు నాయన అనుభవ జ్ఞానము మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తియు, భక్తి అందు సహోదర ప్రేమయు, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. మనందరం కూడా మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. మనం సేవకురాండ్రం. చాలాసార్లు మీరు అనుకోవచ్చు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు శారాను పిలవలేదు కదా, అబ్రహామును పిలిచాడు. నన్ను కూడా దేవుడు నా భర్తను పిలిచాడు, నన్ను పిలవలేదేమో, నేనెందుకు సేవలో ఉంటున్నాను, సేవకురాలని అనిపించుకుంటున్నాను, నాకు ఆ కాలింగ్ డైరెక్ట్గా లేదు కదా అని ఎన్నడూ అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి స్త్రీ భర్త సేవకు పిలిచినప్పుడు పరోక్షంగా ఆమె పిలువబడింది. ప్రతి స్త్రీ కూడా సేవకుని భార్య పరోక్షంగా పిలుపునందుకుంది. పెళ్ళి కాకముందే దేవుడు మిమ్మల్ని సేవకు పిలిస్తే ఇంకా మరింతగా మీరు
ఆ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు జాగ్రత్త పడాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి. మన పిలుపు ఏంటి, మన ఏర్పాటు ఏంటి, ఈ వచనం మీద మనం ఎలా ధ్యానించుకుందాము అని అంటే ఒకటే, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. నమ్ముతున్నారా? ఏర్పరచబడిన వారికి ఏ సే లేదండి. దేవుడి ఎలక్షన్ అది. దేవుడే ఏరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. తర్వాత పరిశుద్ధులైన ప్రియులైన వారికి తగినట్లు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండడం. కాల్డ్ అవుట్ పీపుల్. ఎక్లీసియా అంటే కాల్డ్ అవుట్. ఈ లోకంలో ఉండి లోకం నుండి వేరు చేయబడి సంఘముగా ఉండుటకు, ప్రత్యేకమైన పరిశుద్ధ సంఘముగా ఉండుటకు, తన శరీరంలో భాగముగా ఉండుటకు ఒక ప్రత్యేకమైన పిలుపుతో మమ్మల్ని ఎన్నుకొని మనల్ని పిలుచుకున్నాడు. ప్రియులైన పిల్లలుగా ఉండడానికి అంటే తన కుటుంబములో తన సారూప్యమును సంతరించుకొని తనను పోలి నడుచుకొని తన వంశాన్ని అభివృద్ధి చేసే వారిగా, వారసులుగా ఉండుటకు మనల్ని పిలుచుకున్నాడు. మనం దేవుని ప్రతిబింబాలం, దేవుని వారసులం, మనం దేవుని జతపని వారం. మనల్ని దేవుడు ప్రత్యేకమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుచుకున్నాడు. 1 పేతురు 2:9 చదవండి. ఈ పిలుపు ఎంత గొప్పదంటే మనకు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము ఎందుకు పిలుచుకున్నాడు మనల్ని? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే తన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఎలా చేస్తాము? చెప్తే కాదండి, మనం జీవించి చూపిస్తే ఆ గుణాతిశయములు ప్రస్ఫుటంగా ప్రచురమవుతాయి. అందుకే అది జీవించి చూపించాలంటే మన స్వభావమే మారాలి. దేవ స్వభావంలో మనం పాలివారం కావాలి. మన ఇన్నర్ మోస్ట్ బీయింగే సంపూర్తిగా దేవ స్వభావాన్ని సంతరించుకోవాలి. దేవుడు ఏది చెప్పినా, ఏది చేయమని చెప్పినా అది చెయ్యడానికి శక్తిని ఇవ్వకుండా అది చెయ్యమని మనల్ని అడగడండి. నా గుణాతిశయములను మీరు ప్రచురం చేయాలి అంటే ఆ గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి శక్తి ఇస్తాడు. అదే 2 పేతురు 1 ఏమేమి శక్తి గల వాటిని దేవుడు ఆ స్వభావం ధరించుకోవడానికి ఇచ్చాడంటే ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని మనం తప్పించుకొని, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని అంతా మనం తప్పించుకోవడానికి ఈ వాగ్దానాలను ఇచ్చాడు. బైబిల్ అంతా ఫుల్ ఆఫ్ ప్రామిసెస్. ఈ లోకమందున భ్రష్టత్వం ఏంటంటే స్వార్థంగా జీవించడం, నీ ఇష్టం చొప్పున జీవించడం, నీకు ఏమి చేయడానికైనా నీకు లైసెన్స్ ఉన్నది, నీవు ఇష్టం ఉన్నట్టు జీవించి ఎంజాయ్ చేయి అని చెప్తుంది ఈ లోకం. కానీ లేదు బిడ్డ, నా వలె ఉండుటకు ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని అంతా నువ్వు తప్పించుకోవడానికి నేను నీకు వాగ్దానాలను ఇచ్చిన, వాక్యాన్ని ఇచ్చిన, నా సత్యవాక్యాన్ని ఇచ్చిన, దాన్ని నమ్ము, దాన్ని పట్టుకో, దాన్ని అనుసరించు. అప్పుడు నీకు దేవ స్వభావము వస్తుంది. ముఖ్యంగా సేవకులుగా మనకు, అయ్యో నేను సేవకు వస్తే నాకెట్లా, నా భోజనమేలా, నా వస్త్రమేలా, నా పిల్లలేలా, నాకు ఎలాగ డబ్బులు, నా అవసరతలేలా. దేవుని వాగ్దానం ఏముంది? మత్తయి సువార్త 6:31-33 చదివితే ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనగా. నేను సేవలోనికి వచ్చి 40 సంవత్సరాలు, 19వ ఏట, 19 నుండి 20వ ఏట నేను ఎంటర్ అయ్యాను. మే 28వ తారీఖు 1985వ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు. యెషయా 6:8 ఎవరిని నేను పంపుదును, ఎవరు మా నిమిత్తం
ప్రభువా నేనున్నాను నన్ను పంపుమని అనడానికి ఒక 3 గంటల సంఘర్షణ మధ్యరాత్రి నాకు జరిగింది. అస్సలు చెప్పటం లేదు. ఎందుకంటే నా డిజైర్ ఏంటంటే బీఎస్సీ ఫైనల్ ఇయర్‌లోనే డాక్టర్ కావాలి. తప్పకుండా వెల్లూరుకి వెళ్ళాలా, మెడిసిన్ చేయాలా, డాక్టర్ కావాలి. అన్ని ఎంట్రన్స్‌ల కొరకే సిద్ధము రాస్తున్నాను. చాలా తీవ్రంగా కష్టపడుతున్న నాకు ఈ పిలుపు అనేది సువార్త సేవకు ఎవరిని నేను పంపెదను, ఎవరు మా నిమిత్తం, నేను అస్సలు అంగీకరించడానికి ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే నేను ప్రభువా నన్ను పంపుము నీకై నేను పోదునని నన్ను నేను సమర్పించుకున్నాను ఆ రాత్రి మే 28, 1985 సంవత్సరం, ఎక్కడ లేని శాంతి. నా భయాలన్నీ పోయాయి, నా అప్రహెన్షన్స్ అన్నీ పోయినాయి, నాకు ఎక్కడ లేని నెమ్మది వచ్చేసింది. ఉదయమే మా డాడీ ఫ్యామిలీ ప్రేయర్లో తెలియకుండా అదే అధ్యాయం చదివాడు. అప్పుడు అనుకున్నా మరొకసారి ప్రభు మాట్లాడుతున్నాడు. సో నేను నా ఫ్యామిలీకి చెప్పాను. రాత్రి ఇదే వాక్యంతో దేవుడు నన్ను పిలిచాడు, నేను ఎస్ అన్నాను. సో అమ్మ డాడీ ఆశ్చర్యం, లేదు బిడ్డ యు ఆర్ వెరీ యంగ్, ఇప్పుడే వద్దు, ఇద్దరు వద్దన్నారు. ఇంకా నేను ఒకటే పట్టుబట్టి, లేదు నన్ను దేవుడు సేవకు పిలిచాడు, ఇంకా నేనేం చదవను, నేను సేవకే వెళ్తాను ఒకటే అంటుంటే, ఎందుకంటే ఆయన పిలుపు నేను కాదనలేను. అయితే ఇద్దరు బాధ, అందరు మా పెద్దమ్మ వాళ్ళు, మామయ్యలు అందరు కూడా చాలా కష్టము, ఆర్థికంగా కష్టపడతావు, నువ్వు ఏదైనా జాబ్ చేస్తూ సేవలో ఉండు, లేకపోతే సేవకులకు ఎందరికో నువ్వు సహాయం చేయొచ్చు బిడ్డ, నువ్వు బాగా చదువుకునే బిడ్డ, నువ్వు డోంట్ మేక్ దిస్ హేస్టీ డెసిషన్, ఇదేదో నువ్వు ఎమోషనల్గా చేస్తున్నావు అన్నట్టు అందరూ డిస్కరేజ్ చేస్తారు. కానీ ఈ వాగ్దానం ఆయన నీతిని రాజ్యాన్ని మొదటి, అన్ని జనులు మీకేమేమి కావాలేనో మీ పరలోకపు తండ్రికి తెలియదు, అన్ని జనులే ఇవన్నీ కావాలని అడుగుతారు. వారిలాగా మీరు ప్రార్థన చేయొద్దు, ఉండొద్దు, నా నీతిని రాజ్యాన్ని నువ్వు మొదట వెతుకుడు, అప్పుడు మీకు అన్ని మీకేమేమి అప్పుడే నేను చెప్పేసినాను నా తల్లికి, మమ్మీ నాకేం కావాలన్నా నా తండ్రికి తెలుసు, డాడీ వాట్ ఎవర్ ఐ నీడ్ మై ఫాదర్ నోస్, మీకంటే ఎక్కువ ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. సో నేను సేవకు వచ్చినప్పుడు మొట్టమొదటి యూత్ ఫర్ క్రైస్ట్లో జాయిన్, నేను అదే దేవా నువ్వు నన్ను పిలిస్తే ఏ ఆర్గనైజేషన్ అయితే నా అవసరం ఉందో వాళ్ళ నుండి నాకు పిలుపు రాదు. సెకండ్ సూచన నేను అడిగాను, వాళ్ళే నన్ను పిలిచి సేవకు పెట్టుకుని, అప్పుడు అనుకున్నా దేవుని పిలుపు, మరి దేవా నువ్వు నేను ఎక్కడ వాడబడాలని ఇష్టం, యవనస్తుల మధ్య ఎందుకంటే నేను అప్పుడు యవనస్తురాలి కనుక యవనంలో కాడిమోయటన్నారని యవనస్తుల పరిచయం దేవుడిచ్చి. సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన పిలిచిన వాడు నమ్మదగిన, ఈ లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి వాగ్దానం, ఈ రోజు వరకు ఈ 40 సంవత్సరాలు నా సేవా జీవితంలో ఆయన వాగ్దానాలే నా ఊపిరిగా, నాకు ఒక గొప్ప నిరీక్షణకు ఆధారంగా పట్టుకొని నేను జీవిస్తాను. ఎన్నో శారీరక శ్రమలు, అనారోగ్య శ్రమలు, కష్టాలు ఎన్ని ఎదుర్కొన్నా ప్రతిసారి ఆయన వాగ్దానాన్ని పట్టుకున్నప్పుడు ఎంతో ధైర్యం, ఎంతో ధైర్యం. మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయాలు మనం ఎంతగా అది ప్రచురించడానికి మన జీవితమే ఒక గొప్ప సాక్ష్యం, ఉదాహరణ, ప్రస్ఫుటంగా దర్పణంగా మనం చూస్తాం. కాబట్టి మరి ఇక్కడ చూస్తే ఈ ఒక్కొక్క గుణంలో ఈ లోకంలో భ్రష్టత్వాన్ని మనం తప్పించుకొని ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించి. ఎవరు ఏ హీరో కోరుకుంటారు నాలాగా నువ్వు ఉండాలని? ఎవ్రీబడి వాంట్స్ టు బి యూనిక్ కదా. నా ప్రత్యేకత నాకు ఉండాలి, నాలాగా ఎవరు ఉండొద్దు అనుకునే జనం మనం. మన ఇతరుల మనలాగా ఇంకొకరు తయారైనా కట్టుకున్నా ఇల్లు నా ప్రత్యేకత పోయిందే అని బాధపడతా. కానీ యేసయ్య తనలాగా ఉండడానికి, తన స్వభావం మనం సంతరించుకోవడానికి ఆయన తనను తాను ఇచ్చుకొని తన వలె ఉండుటకు, ఇంకా తనకంటే గొప్ప కార్యాలు కూడా మనం చేయడానికి ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. ఎంత గొప్పది! ఆ స్వభావము మనం సంచరించుకోవడానికి ఈ వాగ్దానాలన్నీ మనకిచ్చారు. ఆ వాగ్దానాలలో మనం అన్ని ప్రతిరోజు మనము
ఎప్పుడు విశ్వాసం ద్వారా వాటిని ఇచ్చేయాలి. ఇక్కడ చూస్తే మరి ఈ క్వాలిటీస్ అన్నీ చూద్దాం. ఒక జ్ఞానం, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, దయను అమర్చుకొని. కొన్ని సెల్ ఫోన్స్ ఇస్తారా నాకు? కొన్ని సెల్ ఫోన్స్ ఇవ్వండి ఉంటే. ఫస్ట్ది ఏంటి? విశ్వాసం. విశ్వాసము పునాది. ప్రతి క్రైస్తవ బిడ్డ యేసును నమ్ముట ద్వారా, ఆయన వాక్యాన్ని నమ్ముట ద్వారా, ఆ బీజము ఆ హృదయంలో పడుట ద్వారా ఉన్నాయమ్మా సెల్ ఫోన్స్ లేవే? కొన్ని పుస్తకాలు ఇవ్వండి రా. మేబీ లెట్స్ టేక్. సరే, ఫస్ట్ క్వాలిటీ ఏంటమ్మా? ఫస్ట్ ఏంటి? విశ్వాసమునందు సద్గుణం. జక్కయ్య యేసు ప్రభువును విశ్వసించగానే ఆయన లోపల ఏమొచ్చింది? మార్పు, సద్గుణం. నువ్వు విశ్వాసమైతే నీ జీవితం ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ పతనమైపోయినో అక్కడ మార్పు రావాలి. సద్గుణాన్ని మనం అమర్చుకోవాలి వెంటనే, నో డిలే. జక్కయ్య ఏం చేశాడు? నేను ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర మోసం చేసి తీసుకున్నానో 4 గంటలు చెల్లిస్తాను, నా ఆస్తి అమ్మి బీదలకు సగం ఇస్తాను. వచ్చేసింది సద్గుణం. విశ్వాసమందు ఏమొచ్చేది? సద్గుణం. తర్వాత సద్గుణం నందు జ్ఞానం. దేవుని వాక్య జ్ఞానము మనకెంత దొరికితే, ఎంత వాక్యమును మనము చదివితే, అనుసరిస్తే, ఆ జ్ఞానము, వాక్యం అనే పాలన మనం అపేక్షిస్తుంటే ఎదుగుదల వస్తుంది. జ్ఞానం ద్వారానే మనిషి అందుకే సేవకురాని ద్వారా వాక్య జ్ఞానము విశ్వాసులకు మనం అందించాలి. కథలు చెప్పండి, వాక్యం చెప్పండి, వాక్యం మర్చి పిట్ట కథలు చెప్పకండి, వాక్య జ్ఞానంలో వారిని పెంచండి. జ్ఞానం. తర్వాతమ్మా ఆశా నిగ్రహం. మనం ఎంత చక్కగా యోసేపు కథలో చూస్తే ఆయన చక్కగా విశ్వసించినాడు, మంచి గుణాలు కలిగినాడు, జ్ఞానముతో పనులు చేస్తున్నాడు. ఆశా నిగ్రహము, ఆ కోరికలన్నింటినీ అణుచుకునే శక్తి మనకు అవసరం. ఆశా నిగ్రహం. తర్వాత ఆశా నిగ్రహం నందు సహనం. యోబు సహనానికి మారు పేరు. ఎన్ని శ్రమలు వచ్చినా, భార్య కూడా నీ యథార్థతను విడిచి మరణము కమ్మన్నా తన సహనాన్ని కోల్పోలేదు. సహనము చాలా ముఖ్యం. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనం. సహనము నందు భక్తి. భక్తి అంటే డిసిప్లిన్స్. మనము ఈ రీతిగా కూటాలి, ఇదొక డిసిప్లిన్. ప్రతిరోజు మన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వాక్య ధ్యానము, కలిసి ప్రార్థన చేసుకోవడం, భక్తి క్రియలు అన్నీ కూడా. నిజమైన భక్తి ఏంటి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఓకే, భక్తికి ఈ బుక్ పెడుతున్నాను. భక్తి యందు సహోదర ప్రేమ. ఆ ప్రేమలో దయ. ఫైనల్ దయ అమ్మ. మీరు జాలి గల మనస్సును అనేది ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా. జాలి గల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించి. సో ఇప్పుడు మనము జాలి గల మనస్సు అనేది మనకు రావాలి అంటే ఇవన్నీ కావాలి. ఒక విశ్వాసికి ఏం కావాలి? మంచి గుణం కావాలి. ఆ గుణంలో వాక్య జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానముతో పాటు ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహమునందు సహనం ఉండాలి. సహనమందు భక్తి ఉండాలి. భక్తి యందు సహోదర ప్రేమ. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడు.
ఇటుక మీద ఇటుక మీద ఒక విశ్వాస జీవితము ఈ రీతిగా కట్టబడితే మనలో ఏమొస్తుంటుంది? దేవ స్వభావం. ఏ ఒక్కటి లేకపోయినా వీఆర్ ల్యాకింగ్ ఇన్ గాడ్స్ నేచర్. కాబట్టి ఈ అమర్చుకోవాలి, గట్టిగా స్ట్రాంగ్గా మనం కట్టబడాలి. ఆశా నిగ్రహం లేదా? ప్రభువా దయచేయి, అక్కడ ఖాళీ ఉంది, వాక్యం ఉంది. ప్రభువా సహనం లేదా? దయచేయి, దీర్ఘశాంతి. ప్రభువా నాకు ప్రేమ లేదా? దయచేయి. దయ లేదా? దయచేయి. నాకు విశ్వాసం లేదా? పునాదే లేదా? దయచేయి. సో ఈ గుణాలన్నీ మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధులు, ఏర్పరచబడిన దేవుని పిల్లలకు ఇవన్నీ చాలా ముఖ్యం. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన గుణాతిశయాలను ప్రచురణ చేయడానికి, తన దేవ స్వభావాన్ని. ఇప్పుడు చూడండి, మా దగ్గర ఉన్న సేవకులు ఎక్కడైనా సేవ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరు ఏసోళ్ళు అని. ఓకే, I'll just read this. ఇదెవరిది? సో ఇవి గుర్తు పెట్టుకోండి మీరు, ఒకటేనా? ఓకే, ఇప్పుడు మళ్ళీ చెప్పండి. విశ్వాసం నందు, సద్గుణం నందు, జ్ఞానం నందు, ఆశా నిగ్రహం నందు, సహనం నందు, భక్తి అందు, సహోదర ప్రేమ యందు, నెనరు గల స్త్రీ ఘనతనందు. ఇవన్నీ కలిగి ఉంటే లాస్ట్కు దయ కలిగిన స్త్రీ ఎప్పటికైనా ఘనత నొందుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని, నేను ఇచ్చేస్తాను మళ్ళీ ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా. మరి దేవ స్వభావములో ప్రత్యేకమైనది ఏంటంటే, మనమందరము కూడా 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండడి. స్త్రీలుగా మనకున్న పూర్వపు ఆశలను అన్నిటినీ మనం చంపివేయాలి. ఆ ఆశలను అనుసరించి మనం నడుచుకోవద్దు. మీరు కూడా ఇతర స్త్రీలకు మరి సేవ చేస్తూ ఉన్నప్పుడు ద ఫస్ట్ థింగ్ ఈజ్ కిల్లింగ్ ద డిజైర్స్ ఆఫ్ ఓల్డ్ నేచర్. ఆ పూర్వపు ఆశలను అనుసరించి ప్రవర్తింపకుండా మనం ఉంటేనే ఈ పరిశుద్ధత మనం నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధత మనకు కలగాలంటే మనము ఆ దేవుణ్ణి ప్రేమించి ఈ లోకాన్ని ప్రేమించకుండా సంపూర్తిగా లోకపు ఆశలనన్నింటినీ మనం విసర్జించాలి. ఆ ఆశల ప్రకారం మనం నడవకుండా ఉండాలి. కాబట్టి పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఇప్పుడు విశ్వాసం నందు సద్గుణము, సద్గుణం నందు జ్ఞానమును కలిగిన స్త్రీలు ఏం చేస్తారంటే దైవ జ్ఞానముతోటి ఈ లోక జ్ఞానాన్ని పక్కన పెడతారు. లోక జ్ఞానం వేరుగా చెప్తుంటుంది మనకన్నీ. నేను ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డను, నేను పరిశుద్ధురాల్ని, నా దేవుని చేత ప్రియమైన బిడ్డగా ఎన్నుకొనబడ్డ ఆయన బిడ్డను కనుక ఆయన స్వభావాన్ని నేను సంతరించుకొని ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నేనును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధంగా ఉండాలంటే నేనేం చేయాలి అంటే ఒక మూడింటిని కంప్లీట్గా మనం వదిలేయాలి. అదే 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు.
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. లోకసం. ఇప్పుడు మీరు తండ్రి వలన పుట్టిన పిల్లలు, సత్యవాక్యం వలన అక్షయ బీజము, శాశ్వత జీవం గల అక్షయ బీజం నుండి మనం పుట్టింపబడిన వారం. కానీ ఈ శరీరంతో ఉన్నంతసేపు ఈ శరీర ఆశ, ఈ తండ్రి మనకిచ్చిన ఆ నేచర్, ఆత్మానుసారమైన జీవితానికి విరోధంగా కోరుకుంటూ ఉంటుంది. ఎప్పుడు డుష్యం డుష్యం డుష్యం. కానీ మనం ఏం చేయాలా? నేను తండ్రికి పుట్టినాను, తండ్రి వలన పుట్టినవి కాని ఆశలను నేనేం చేస్తాను? చంపేస్తాను. వాటిని పైకి రానివ్వను. నేను శరీరంతో ఉన్నాను, శరీర స్వభావం కోరుకుంటుంది ఇవన్నీ. ఏమేమి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ. ఈ మూడు ఎప్పుడు ఇలాగ పైకి పొడసూపుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలా? నో నో నో. దేవుని వాగ్దానాలు మనం ఎత్తి పట్టుకొని, దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను, ఆయన ఉపదేశము ప్రతి చోట మీరు చూడండి, అండర్లైన్ దట్ వర్డ్, విధేయులైన పిల్లల ప్రకారం, విధేయులైన పిల్లలలాగా. విధేయత అనేది ఎవ్రీ క్రిస్టియన్స్కి చాలా ముఖ్యం. విశ్వాసము, విధేయత, ఈ రెండు చక్రాలు. ఒక బండి నడవాలంటే రెండు చక్రాలు. ఎంత విశ్వాసం ఉన్నా నీకు విధేయత లేకపోతే నీవు దేవ స్వభావాన్ని సంతరించు. సో ప్రియులైన పిల్లలకి కావాల్సింది ఏంటంటే విధేయత. అందుకే ఏ విధేయతతో మనము ఆ వాక్యాన్ని అనుసరిస్తామో ఆ విధేయత మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఆ విశ్వాసము, విధేయత రెండు ఏంటమ్మా? చక్రాలు విశ్వాసికి. లేకపోతే దేవ స్వభావమును ధరించుకొని మన సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులుగా మనం ఉండకుండా మనము ఆయనకు మహిమ తెచ్చే సాధనలుగా ఉండలేం. కానీ ఎన్నోసార్లు అన్యజనుల మధ్య మనము ఆయన నామానికి అవమానము, దూషణ తెస్తూ ఉంటాం. మనల్ని ఎన్నుకున్న దేవుడు, పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పరచుకున్న దేవుడు, తన ప్రియులైన పిల్లలుగా ఉండడానికి, తన అంబాసిడర్స్గా ఉండడానికి, ప్రతినిధులుగా ఉండడానికి ఈ లోకంలో మనల్ని ఉంచిన దేవుడికి మనం ఏమిస్తాము? ఒక్కసారి ఆలోచిద్దాం. దేవా, నీ ప్రతిబింబంగా ఉంటాను, నీ వంశాన్ని నేను వృద్ధి పొందాను. అందుకే 2:9 మళ్ళొకసారి మనం చూద్దాం. ఈ 1 పేతురు 2:9 ఆశ్చర్య ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశం మనది. అంటే ఏ కలంకం లేదు మనలో, ఏ అపవిత్రత ఉండకూడదు, ఏ అపరిశుద్ధత ఉండకూడదు. ఆ వంశము వారు అంటేనే దేవుని వంశాన్ని వృద్ధి పొందించే వారిగా మనకు శారీరకమైన పిల్లలు పుడితే, మన అత్తగారింటిలో మా వంశోద్ధారకుడు పుట్టాడు, వంశాన్ని వృద్ధి పొంది, మరి లేయా వృద్ధి పొందించినట్టు రాహేల్ బైబిల్లో కూడా వంశాన్ని వృద్ధి పొందించిన ఫిజికల్ చిల్డ్రనే కాదమ్మా, ఆత్మీయ పిల్లల్ని, ఆత్మీయ వంశాన్ని వృద్ధి పొందించే సేవకురాలు అవసరం. ఏర్పరచబడిన వంశంలో నీవు రాజులైన యాజక సమూహం. రాజులు యాజకులుగా ఉండరు, రాజరికం చేసేవారిది వేరు, బలులు అర్పించేవారు వేరు. కానీ ఇక్కడ రెండు జోడించి రెండు పనులు మనకి ఇచ్చాడు దేవుడు. యూ కెన్ బి కింగ్ అండ్ యూ కెన్ బి ద ప్రీస్ట్. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు. దేవుని సొత్తు మనమంతా ఆయన సొత్తు, విలువ పెట్టి కొనబడిన ఆయన సొత్తు. మనము నార్మల్ పీపుల్ కాదు, ఆయన సొత్తు. ఇప్పుడు ఈ గొలుసు ఇది నా సొత్తు. ఇప్పుడు 1,00,000 రూపాయలకి మరి బంగారం ఉందంటే ఇది ఎక్కడంటే అక్కడ పెడతానా? జాగ్రత్తగా మెడలైనా వేసుకుంటాను, జాగ్రత్తగానే ఎందుకు? దాని విలువ నాకు తెలుసు. యేసయ్యకు మన విలువ తెలుసు, దేవునికి తన పిల్లల విలువ తెలుసు. ప్రతి బిడ్డ ఈజ్ ఈక్వల్ టు హిజ్ వెరీ ఓన్ బ్లడ్.
తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. ప్రతి విశ్వాసి తన స్వరక్తం. ఒక తల్లి నా రక్తం పంచి కన్న నా బిడ్డ అని ఎంత ప్రేమిస్తుందో, తన ప్రాణమే పెట్టి మనల్ని కన్న దేవునికి మన మీద ఎంత ప్రేమ, ఎంత విలువైన వారమని ఆయన చూసుకుంటాడు. మనం విశ్వాసుల విలువను తెలుసుకోవాలి. మన విలువ దేవుడు ఎంతగా మన మీద ఆపాదించాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ సొత్తు కాదు, నా సొత్తు. ప్రతి విశ్వాసికి ఎంతో విలువ ఉంది దేవుని దృష్టిలో. తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. తన స్వరక్తమిచ్చి తన సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి, మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడు. మనకి జాగ్రత్త లేకపోతే మన గురించి, మన సంఘం గురించి ఏమైపోతామంటే, ఇందాక మనం చదివిన 2 పేతురు 1వ అధ్యాయంలో ఉన్న ఆ వాక్యం ఏంటంటే, పూర్వ పాపములకు శుద్ధి కలిగినదన్న సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును, సోమరులను, నిష్ఫలును అవుతాం. ఇఫ్ వి డోంట్ హ్యావ్, జాగ్రత్త లేకుండా, ఈ గుణాల్ని మనం కలిగి లేకుండా, మనం ఎవరమో మన ఐడెంటిటీ, మన ఉనికి మనకు తెలవకుండా, మన విలువ మనకు తెలవకుండా, మనం దేని చేత ఎందుకొరకు పిలువబడ్డామో మనం అర్థం చేసుకోలేకపోతే, మన పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి దూరదృష్టియు లేనివాడును, గుడ్డివాడుగా ఉంటాడు. ప్రతి సేవకురాలికి ఏముండాల? దూరదృష్టి. నేను నా సంఘాన్ని, నా సంఘ బిడ్డల్ని ఇలా తయారవ్వాలని నా ఆశ. నేను చూడాలి. ప్రతి విశ్వాసిని ఇంత మటుకు నేను ఎదిగింప చేయాలి. We should have goals. పౌలుకే గోల్ ఉండే తెలుసా? సోమరుగా, నిష్ఫలుగా తాను ఉండడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. ఎంత జ్ఞానం, ఎంత సద్గుణం, ఎంత సహనం, ఎంత ఆశా నిగ్రహం, ఎంతగా భక్తి, ఆయన ప్రతి క్వాలిటీ పెంచుకుంటూనే, మరి విశ్వాసుల్లో పెంచుతూనే ఉంటాడు. ఎందుకంటే ఒకటే ఒక గోల్ ఆయనకున్నది. మనకు కూడా మనం ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలంటే మనకు ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక, ఒక్కసారి మనము కొలస్సీ పత్రికనే ఎక్కువ ధ్యానిస్తాం. ఇది మొదటి ఇంట్రడక్షన్ మెసేజ్. కానీ దాంట్లో పౌలుకున్న ధ్యేయం ఒకటే. కొలస్సీ 1:28-29 చదువుతాను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడు. ఇదమ్మా మన విశ్వాసుల పట్ల మనకు గురి ఉండాలి. సోమరులుగా, నిష్ఫలులుగా వాళ్ళని తయారు చేయొద్దు. విశ్వాసం ఉంచినారు, ఇంకా మీరు పరలోకపు టికెట్ మీకు దొరికింది, సరిపోయింది అనేది కాదు. దే మస్ట్ గ్రో. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో మనం ఎదిగింప చేయాలి, సంపూర్ణులుగా చేయాలి. ప్రతి మనుషుని, ఎవ్రీ బిలీవర్, ప్రతి మనుష్యుని క్రీస్తు నందు ఏం చేయాలా? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబడి. మనల్ని అందరినీ దేవుడు లెక్క అడుగుతాడు. సేవకుని, సేవకురా, మీ విశ్వాసుల్ని మీరు ఎలా పెంచారు? నీకు ఇచ్చిన లైఫ్ టైం, సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇన్ని ఆత్మల్ని చేతిలో పెట్టాను, ఇంతమంది విశ్వాసులు అయ్యారు.
ఆ విశ్వాసుల్ని నా ఎదుట నువ్వు నిలబెట్టినప్పుడు నాలాగుంటారా? నీ సేవ ఏంటి? నీవు నాలాగా కనబడుతూ వాళ్ళకు మాదిరి చూపుతూ వాళ్ళకు బుద్ధి చెప్పుచ్చు. ఎందుకంటే పౌలు ధైర్యంగా ఏమనంటే నన్ను పోలి నడుచుకొని, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచు. ఇది మన ధ్యేయం. ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచ్చు. ప్రతి మనుష్యుని కొరకు ఆయన సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచును. ఎవరు సంపూర్ణత చేసేది? వాక్యము సబ్బు లాంటిది, వాక్యము అగ్ని లాంటిది, వాక్యము కత్తి లాంటిది, ఖడ్గం లాంటిది. ప్రాణాత్మలను కీళ్ళను విభజించి సర్జరీ చేస్తుంది, మనలో మష్టుని కాల్చివేస్తుంది. అగ్ని లాంటిది. వాక్యము జీవమిచ్చే అమృతం, చెంటి తేనె దారుల కంటే మొదలు. వాక్యము చీకట్లో నుండి వెలుగులోనికి మళ్ళీ. కాబట్టి ఈ సమస్త విధములైన జ్ఞానముతో, అంటే ఎలా వారు అర్థం చేసుకుంటారో, ఎలా మనం పెంచాలో, ఏ రీతిగా వాళ్ళు మనం ఇచ్చేయాలో, సంపూర్ణులుగా మనం ఎలా చేయాలో, ఇదే మన ధ్యేయం, ఇదే మన గురి. మరి దేవుని బిడ్డలారా, సేవకులు, ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసం. అందు నిమిత్తమే మనకు అదే కాలింగ్. ఆ క్రియాశక్తి మనలో పనిచేస్తుంది. నీలో కార్యం చేసిన ఆ క్రియాశక్తి వారిలో కూడా కార్యం చేస్తుందని నమ్మి, ఈ వాక్యానికి ఉన్న క్రియాశక్తిని ప్రార్థన ద్వారా వారిలో మనం ఏం చేయాలా? జరిగిస్తూ ఉండాలి. కాబట్టి మరి మనకు దేవ స్వభావం కావాలి. మనమందరము కూడా ప్రతి విశ్వాసికి ఎదుట ఒక మంచి మాదిరిగా ఉండాలి. మన ఉద్దేశం అంతా కూడా వారిని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నేను నిలబెట్టు. మరి దీని కొరకు మనము లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మనం మందను కాల్చినాం. పూర్ణ జాగ్రత్తగా. నేను చిన్నగున్నప్పుడు పడుకునే ముందు ఇలాగ సర్కిల్స్ గీసుకునేదాన్ని. ఎందుకు అంటే నాకు ఒకలాంటి జాలేసేది. దేవుని గురించి తెలియని వారు యుగ యుగాలు నరకంలో కాలుతారు. అయ్యో ఎట్లా వాళ్ళని బయటికి ఎవరు తీయరు ఒక్కసారి పడితే. మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ హిందువులు చనిపోతే, ముఖ్యంగా నా హిందీ మాస్టర్ చనిపోతే చాలా బాధపడ్డా. తల పగిలింది కాలినప్పుడు. ఆయన దేవుని తెలుసుకోలేదు, చనిపోయాడు. ఇప్పుడైనా ఇక్కడ కాలడమే కాదు, యుగాలు ఎండ్లెస్. బాగా జాలి వేసేది దేవుని తెలియని వాళ్ళు. జాలి గల మనస్సు అంటే నిజంగా నశించు ఆత్మల పట్ల దేవుడు మనకిస్తాడు. ఆయన నమ్మిన బిడ్డలకి ఈ మనుష్యులను చూస్తూ ఉంటే, అయ్యో సువార్త లేకపోతే వీరెక్కడికి వెళ్ళిపోతారు? డూ వీ హ్యావ్ దట్ కంపాషన్? యేసయ్య పరలోకం విడిచి లోకానికి ఎందుకు వచ్చటం? కాపరు లేని గొర్రెలు వీరు, నశించిపోతున్నవారు, నశించిన వారిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చి. లూకాసు వార్త 19:10. అందుకే ఆ కంపాషన్ కంపెల్స్ us. వెతకాలి, రక్షించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. జాలి అంటే మొట్టమొదట ఆత్మల పట్ల భారం మనం కలిగి ఉందాం. తర్వాత మనం ఫెల్ట్ నీడ్స్ కొరకు కూడా చూద్దాం. కానీ ఈరోజు సేవకురాండ్రుగా దేవుని విత్తనాలు మీ చేతిలో దేవుడిచ్చాడు. శాశ్వతమగు జీవము గల వాక్యాన్ని మన చేతిలో పెట్టి మనల్ని నమ్మినాడు. ఆయన వలె ఉండుటకు తనను తాను మన కొరకు ఇచ్చుకొని, తన వాగ్దానాలన్నీ ఇచ్చి, ఆయన స్వభావమే మనకు ఇవ్వడానికి ఆయన మనతో ఎల్లప్పుడూ కార్యం చేస్తున్నాడు. ఆర్ యు రెడీ?
పరలోకపు తాళపు చెవులు నేను మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. చేతులు దగ్గర పెట్టుకొని ఎవరికి తెరవకుండా అట్లనే మూసిపెట్టావా? ద్వారం, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అని సంఘాన్ని ఇచ్చాడు, సంఘ బిడ్డల్ని ఇచ్చాడు, ప్రార్థించడానికి, నశించు ఆత్మల కొరకు, ప్రకటించుట కొరకు, సువార్తను చెప్పుట కొరకు. ఏం చేస్తున్నా సంఘమా? నీ ఒక్కదానివి ఏర్పరచబడితే, నువ్వు ఒక్కదానివి పరిశుద్ధుడిగా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డగా ఉంటే సరిపోదు. కానీ భారతదేశం అంతా దేవుడు తన ప్రియులైన పిల్లలుగా చేసుకోవడానికి మనం ఒక కంకణం కట్టుకుందామా? నా భారతదేశం అంతా పరిశుద్ధుల గుంపులో ఉండాలి, నా భారతదేశంలో ఒక్కరు యుగ యుగాలు కాలవద్దు అన్న జాలి నీకున్నదా? ఆ కంపాషన్ నీకున్నదా? మీరు ఎక్కడ పోయినా, ట్రైన్స్లో వెళ్ళినా, బస్సెస్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, నా పెద్ద కూతురు నా చిన్నగా ఉన్నప్పుడు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము పెట్రోల్ పోసుకోవడానికి జీప్ తీసుకొని అక్కడ, మమ్మీ అది 11 గంటల రాత్రి, చాలామంది మనుషులు పెట్రోల్ పోసుకోవడానికి వచ్చారు, అందరూ మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ పరలోకం పోతారా అమ్మా అన్నాడు. లేదు నాన్న, దేవుని తెలుసుకుంటే మటుకు వెళ్తారు, మరి పెట్రోల్ నింపే వరకు నేను వీళ్ళకి సువార్త చెప్పొస్తాను అనింది. 4 years. సో నాకు అనిపించింది, ఈ పాపకు చిన్న బిడ్డ యేసయ్యని తెలుసుకోకపోతే నరకం పోతారంటే ఆమెకి ఎంత జాలి అనిపించిందంటే, ఎంత ప్రేమ అనిపించిందంటే, వీరు నరకం పోవద్దు మమ్మీ, నేను వాళ్ళకి యేసయ్య గురించి చెప్తానని జీప్ దిగింది, వెళ్తుంది. అప్పుడు అయ్యా ఆ మనసు నాకుంటే ఎంత బాగుంటుంది. సమయము అసమయం అనక సువార్తికును పనిచేసే మనసు ఆ చిన్న బిడ్డకు అప్పుడే దేవుడు నాకుంటే ఎంత బాగుండాలి. సేవకులుగా మనము వాళ్ళందరూ వినే ఉన్నారు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అనేది కాకుండా, ప్రతి ఒక్క ఆత్మ పట్ల డూ వీ హ్యావ్ కంపాషన్? జాలి ఉన్నదా? ఆ కులం వాళ్ళు నమ్మరు, ఆ మతం వాళ్ళు నమ్మరు అనే మనస్సును కఠినం చేసుకుంటున్నామా? లేదు, దేవుని సువార్తకు తగినట్లు నేను జీవిస్తూ, నేను ఈ గుణాలన్నీ కలిగి తప్పకుండా నేను వారికి నేను సువార్త చెప్తాను అని నా జీవితంలో అయితే. అండ్ బికాజ్ నన్ను దేవుడు పిలిచిందే సువార్త కొరకు కాబట్టి, ప్రతి అవకాశం, సువార్తకు దేవుడిచ్చిన ప్రతి అవకాశం వాడుకోవడానికే నేను ఎప్పుడు సిద్ధంగా చెప్తూ, వాళ్ళు ఏమైనా అనుకొని, నేను విత్తనం విత్తేది నా పని, చెప్పేది నా పని అని. కాబట్టి సేవకురాండ్లుగా మనందరం కూడా ఏర్పరచబడిన వారుగా, పరిశుద్ధులైన పిల్లలుగా, దేవుని ప్రియులైన పిల్లలుగా మనము ఆయనను పోలి నడుచుకోవడానికి, ఆయన స్వభావము కలిగి, అంటే దేవుని స్వభావమే నశించు ఆత్మలను వెతికి రక్షించు. ఆయన స్వభావమునకు విరోధంగా ఆయన ఏమీ చేయడు. కాబట్టి తప్పకుండా ఆ స్వభావం సంతరించుకుందాం. నశించు ఆత్మల పట్ల భారం కలిగి మనం సోమరులుగా, నిష్ఫలులుగా ఉండకుండా వీటన్నింటినీ మనం కలిగి ఉండి ఏం చేద్దాం? ముందుకెళ్దాం. అప్పుడు పరలోకంలో మనకు ఎట్లాంటి వెల్కమ్ ఉంటుంది? గ్రాండ్ వెల్కమ్. డేవిడ్ లివింగ్స్టన్, అయిపోయిందరా నా సమయం? డేవిడ్ లివింగ్స్టన్ మరి ఒక ఆఫ్రికా దేశంలో ఎంతో సేవ చేసి వస్తుంటే, ఒక వేరే అతను రాజుగా వెళ్ళి మంచి సరదాగా ఏమంటారు, వేరే దేశాన్ని చూసి వస్తూ ఆ పడవ దిగేసరికి అందరు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. కానీ ఈయనకు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు? ఆయన అనుకున్నాడంట, నాకు వచ్చిన వెల్కమ్ ఏంటి, ఇంత కష్టపడి ప్రభు, అయ్యా నీవు ఇంకా ఇంటికి రాలేదు, ఈ భూమి మీద ఉన్న ఈ దేశము స్వదేశము నా ఇల్లు, నేను నా ఇంటికి వస్తే నేను ఇంత సేవ చేసినందుకు నాకు ఎవరు గ్రాండ్ వెల్కమ్ ఇయ్యలేదని బాధపడుతుంటే, నువ్వు ఇంకా ఇంటికి ఏది మన ఇల్లు,
ఇలా జీవిస్తే మనకెక్కడ సమృద్ధి అయిన ప్రవేశం, గ్రాండ్ వెల్కమ్ దొరుకుద్ది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు దేవుని కొరకు పని చేయడానికి. సమృద్ధి అయిన ఆ వెల్కమ్ దేవుడు మనకిచ్చినట్లు కష్టపడదాం. ప్రేమగల తండ్రి, ఈ లోకంలో మా దినములు ఎన్నో మీకే తెలుసు. కానీ ప్రతి దినము నీ వలె ఉండుటకు, నీ సారూప్యమును సంతరించుకోవడానికి, నీ స్వభావం కలిగి ఉండడానికి, బహుగా ఫలించడానికి మీ సహాయం మాకు కావాలి. మేము సోమరులుగా, నిష్ఫలులుగా ఉండడానికి వీలు లేదు నాయన. దూరదృష్టి లేనివారుగా ఉండడానికి వీల్లేదు తండ్రి. గుడ్డివారిగా ఉండడానికి వీల్లేదు నాయన. మా చుట్టూ ఉన్న వారు ఎంతమంది నశించిపోతున్నారో వారిని చూడ్డానికి కళ్ళు తెరవండి. మా విశ్వాసుల పట్ల మాకు ఒక దూరదృష్టి కలుగచేయండి. మేము కష్టపడి ప్రభా సేవకురాండ్రుగా ఆత్మల భారం కలిగి పనిచేయడానికి, మీ స్వభావాన్ని సంతరించుకొని వాగ్దానాల మూలంగా ఈ లోకమందున భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి మీ శక్తి మాకు దయచేయమని, శక్తిగల మీ సువార్తను మేమెప్పుడు కూడా ప్రకటించే కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.